ఈ రోజు ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి రోజు 1828లో వారణాసిలో మోరేపత్ పంత్ భగీరథీబాయి అనే దంపతులకి మణికర్ణిక అనే పేరుతో ఆమె జన్మించింది. చాలా ధైర్యవంతురాలు. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. ఆమెకు తండ్రి పీష్వా బాజీరావు గారి దగ్గరికి తీసుకెళ్లి అక్కడ పెంచారు. అప్పటి ఆమె ధైర్య సాహసాలు, కత్తిసాము, గుర్రపు స్వారీ ఇలాంటివి ఆ చిన్నతనంలో చేయడం చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయారు. 1842లో ఆమె రాజు గంగాధర్రావు నెవాల్కర్ తోటి వివాహం జరిగింది. అయితే సంతానం లేదు. అప్పటి గవర్నర్ జనరల్ ఉన్నాడు, వాడు డల్హౌసీ. అప్పుడు వాడు ఏమని ప్రకటించాడంటే డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని చెప్పినోడు పెట్టి పుత్ర సంతానం లేని రాజుల యొక్క రాజ్యాలను స్వాధీనం చేసుకునే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇది జరుగుతుండగా పెళ్లైన 11 సంవత్సరాలకి భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత దామోదర్ రావు అనే చిన్న కుర్రోడిని దత్తత చేసుకుని వారసుడిగా ప్రకటించిందని. వీళ్ళు గ్వాలియర్ కోట ఝాన్సీ దానికి నాయకురాలు. నేను నా ఝాన్సీని ఇవ్వను అని చెప్పి ప్రకటించి 1857లో అప్పటికి బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలుపోయింది. తను వీరోచితంగా ఎవరికీ కూడా లొంగకుండా బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొంటూ చాలా సాహసోపేతంగా ఉన్నప్పుడు 1857 ప్రాంతాల్లో జనరల్ హ్యూస్ అనే ఒక బ్రిటిష్ అధికారి గ్వాలియర్ కోటను ముట్టడించాడు. అలాంటి సందర్భంలో కొడుకుని వెనకాల వీపు కట్టుకుని కోట నుంచి అత్యంత సాహసోపేతంగా తప్పించుకుని బయటపడి మళ్ళా తిరిగి తాంతియా తోపే అనే వ్యక్తితో కలిసి చాలా వ్యూహాత్మకంగా తిరిగి గ్వాలియర్ కోటను చేజిక్కించుకుంది. సామ్రాజ్యాన్ని కోల్పోవడం, దాన్ని తిరిగి సంపాదించడం, 29 సంవత్సరాల వయసున్న ఆడపిల్లగా ఎంత ధైర్య సాహసాలు చూపించిందంటే భారతీయులందరిలో ఉండే వనితలందరికీ కూడా స్ఫూర్తిదాయి. ఆమె వివాహం చేసుకున్న తర్వాత మణికర్ణిక పేరు నుంచి ఝాన్సీ వచ్చిన తర్వాత ఆమె ఝాన్సీ లక్ష్మీబాయిగా మారింది. 1858 జూన్ 17 నాడు బ్రిటిష్ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందింది. అలాంటి వీరోచితమైన వనిత గురించి మనం అందరం తెలుసుకుంటూ మనం నిజంగా సినిమాలు తీసి చూడాలంటే అటువంటి వీరోచితమైన నారీమణుల గురించి చూడాలి. ఆడపిల్లలందరికీ ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క వీరత్వాన్ని గురించి చెప్పండి. ఇది మన యొక్క బాధ్యత. ఆవిడ జయంతి సందర్భంగా ఆవిడ ఈ రోజున మనం అందరూ మనస్ఫూర్తిగా అందరూ మనసులో తలుచుకుంటూ ఆమె ఏ పుణ్యలోకాల్లో ఉన్న ఆవిడ యొక్క శక్తిని భారతదేశం అంతా ప్రసాదించమని మనందరం కోరుకుంటూ ఈ రోజున ఆమెను ఘనంగా ఆవిడకి నివాళులర్పిద్దాం. మీ కంబాల శ్రీనివాసరావు.